సో నిన్న ఒక పేషెంట్ వచ్చారు. స్కాన్ చేశాను. స్కాన్ చేసిన తర్వాత ఎస్ అండి మీ ఎగ్ రిలీజ్ అయింది. సో మీ ఫర్టైల్ విండో స్టార్ట్ అయిపోయింది. సో మీరు ఇప్పుడు కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటాయి అని చెప్పాను అనమాట. సో ఎగ్ విడుదల ఏంటి, రిలీజ్ అవ్వడం ఏంటి అంటే మామూలుగా ఆడవాళ్ళల్లో ఎగ్స్ ఉంటాయి, మగవాళ్ళల్లో స్పర్మ్స్ ఉంటాయి. ఎగ్ అండ్ స్పర్మ్ మీట్ అయినప్పుడే ఎంబ్రియో ఫామ్ అవుతుంది. సో ఈ జస్ట్ ఎగ్ ఉండటం వల్ల ఎనీ టైమ్ ఆఫ్ ద సైకిల్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉండదు. ఓన్లీ ఆ ఎగ్ పెరిగి ఆ ఎగ్ విడుదల అయినప్పుడు మాత్రమే అది స్పర్మ్కి అవైలబుల్గా ఉంటుంది. సో బేసికల్లీ మెన్సెస్ స్టార్ట్ అయినాయి అంటే యు ఆర్ నాట్ ప్రెగ్నెంట్. సో ప్రెగ్నెన్సీ కాలేదు అని కన్ఫర్మేషన్గా చెప్పేది మీకు పీరియడ్స్ అవ్వటం. సో పీరియడ్స్లో మీకు అన్ని ఎగ్స్ హార్మోన్స్ అన్నీ ఒక బేస్ లైన్ లెవెల్లో ఉంటాయి. ఇక్కడి నుంచి యాక్చువల్ సైకిల్ టేక్ ఓవర్ అవుతుంది. సో సైకిల్లో ఎగ్ పెరగటం అన్ని డే 2 ఆఫ్ యువర్ మెన్సెస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో జనరలీ ఒక 10 to 14 days తీసుకుంటుంది ఒక ఎగ్ గ్రో అవ్వటానికి. దో మనకు సైకిల్లో ఒక 6 to 7 ఎగ్స్ ఇటువైపు, 6 to 7 ఎగ్స్ లెఫ్ట్ వైపు. సో రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో ఎగ్స్ ఒక 6 to 7 ఉంటాయి. బట్ ఇన్ని ఎగ్స్ ఉన్నా కూడా ఓన్లీ హైయెస్ట్ థ్రెషోల్డ్ ఏదైతే మంచిగా ఎఫ్ఎస్హెచ్ హార్మోన్, ఎల్హెచ్ హార్మోన్స్ని తీసుకోగలిగి లోయెస్ట్ రేంజ్ ఆఫ్ థ్రెషోల్డ్ ఉన్నది మంచిగా సెలెక్ట్ అయ్యి పెరుగుతుంది అనమాట. సో ఒక ఎగ్ పెరగడం మొదలుపెట్టి డే 3, డే 4, డే 5 నుంచి 10th డే వరకు మంచి సైజు గ్రో అయిపోతుంది. సో సెకండ్ డే మనకు ఎగ్ సైజు జస్ట్ 0.5 అంటే 1 centimeter కంటే తక్కువ. ఇంత చిన్న సైజు ఉన్న ఎగ్ అది 10వ రోజుకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2 centimeters దాకా 20 mm దాకా తయారవుతుంది అనమాట. సో ఈ మనం చూసేది స్కాన్లో ఏదైతే ఎగ్ చూస్తామో అది జస్ట్ ఎగ్ బ్యాగ్. సో బ్యాగ్ ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్, దాని లోపల యాక్చువల్ ఊసైట్ ఉంటుంది. ఏదైతే ఫర్టిలైజేషన్కి అవైలబుల్గా ఉండాలో ఆ ఊసైట్ అనేది ఇట్ ఈస్ ఇన్సైడ్ దట్ ఫాలికల్. సో మనకు కనిపించేది ఓన్లీ ఫ్లూయిడ్ ఎగ్ బ్యాగ్. ఆ రోజు 10th డే ఆర్ 11th డే వెన్ ద ఎగ్ ఇస్ మెచ్యూర్, న్యాచురల్గా అన్న విడుదలవుద్ది కొంతమందికి, అండ్ కొంతమందికి మనం ఇంజెక్షన్ ద్వారా రిలీజ్ చేస్తాం. ఆ ఫాలికల్ బ్రేక్ అయ్యి దాంట్లో ఉన్న ఫ్లూయిడ్ అంతా బయటికి రిలీజ్ అయ్యి ఆ ఫ్లూయిడ్తో పాటు ఊసైట్ అనేది బయటికి వస్తుంది. ఊసైట్ బయటికి వచ్చినప్పుడు అది ట్యూబ్లోకి వెళ్ళి ఎగ్జాక్ట్లీ 24 hours 30 hours మాత్రమే ట్యూబ్లో వెయిట్ చేస్తుందండి. సో ఎగ్ ఎట్లా అంటే ఇట్స్ లైక్ అ క్వీన్. స్పర్మ్ షుడ్ కమ్ టు ద ఎగ్, స్పర్మే రావాలి, మంచి హెల్దీ స్పర్మ్. ఎగ్ ఎక్కడుందో చూసుకొని ఎగ్ లోపలికి వెళ్ళి ఫర్టిలైజ్ చేయాలి. సో అవైలబుల్ ఎగ్ ఉన్న టైంని మనం కనుక్కోవడమే ఫర్టైల్ పీరియడ్. సో ఈ రిలీజ్ అయ్యి 24 to 30 hours మాత్రమే ఆ టైం ఫ్రేమ్ ఉంటుందో ఇది న్యాచురల్గా అందరికి కనుక్కోవడం డిఫికల్ట్. అందుకనే ఒక్క డే అటు ఇటు అయినా మీ ఎగ్ డీజనరేట్ అయిపోతుంది. ఆ మంత్లో ప్రెగ్నెన్సీ ఛాన్స్ పోతుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ విడుదల కోసం వెయిట్ చేయాలి. సో ఈ మంత్ని మనం ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ స్కాన్స్ ద్వారా ఫాలిక్యులర్ స్టడీస్ చేసుకుంటూ ఈ ఎగ్ ఎప్పుడు రిలీజ్ అయింది, ఈ డేలో కలిస్తే హైయెస్ట్ ఛాన్స్ ఉంటుందని చెప్పడానికి మనం ఎగ్ విడుదల చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతిసారి రిలీజ్ అయినంత మాత్రాన ప్రెగ్నెన్సీ వస్తుందని గ్యారంటీ లేదు. సో ఎగ్ రిలీజ్ అయింది అంటే మీరు ఓవ్యులేట్ అవుతున్నారు అనే కన్ఫర్మేషన్ ఉంది, కానీ క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ బాగుండాలి. అలానే జెనెటిక్ పరంగా ఎగ్లో ఉన్న అన్ని ఎంజైమ్స్, హార్మోన్ బాడీలో ఉండే బ్యాలెన్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడే ఫర్టిలైజేషన్ ప్రాపర్గా జరుగుతుంది అనమాట. సో ప్రెగ్నెన్సీ కోసం ఎగ్ విడుదల అవ్వడం ఈజ్ ద ఫస్ట్ స్టెప్ అండ్ అది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. సో ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఆ 24 hours స్పర్మ్ మీట్ అయితే కనుక, కరెక్ట్ స్పర్మ్ మీట్ అయితే ఇట్ విల్ లీడ్ టు ప్రెగ్నెన్సీ. అండ్ స్పర్మ్ దాన్ని మీట్ అవ్వలేదు అంటే ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ అయిపోయినట్టు, మీకు యాజ్ యూజువల్గా పీరియడ్స్ వచ్చేస్తాయి. సో ఇలా మల్టిపుల్ టైమ్స్ ఎగ్ రిలీజ్ అవుతున్నా కూడా కొంతమందికి ప్రెగ్నెన్సీ రాదు. సో ఇది ఎందుకు జరుగుతుంది? హార్మోనల్ ప్రాబ్లమా, లేదా ఎగ్ క్వాలిటీ ప్రాబ్లమా, ఇంకా పీసీఓడి ఉందా, ఎండోమెట్రియోస్ ఉందా, రకరకాల రీజన్స్ ఉండొచ్చు. సో టు ఫైండ్ అవుట్ దట్ రీజన్ దేర్ ఈజ్ అన్ అల్ట్రాసౌండ్ స్కాన్, పెల్విక్ స్కాన్ అని చేస్తాము. దాంట్లో రీజన్ కనుక్కుంటాము. ఆర్ సమ్ టైమ్స్ స్పర్మ్ ఆల్సో కుడ్ బి ద కాజ్. ఎగ్ అంతా బాగున్నా స్పర్మ్ బాగాలేకపోయినా కూడా స్పర్మ్ హెడ్ ఎలా షార్ప్గా ఉండాలన్నమాట, ఎగ్ లోపలికి వెళ్ళి పియర్స్ చేసేటట్టు. ఇప్పుడు స్పియర్ ఎలా ఉంటుంది, మన స్పియర్ అట్లా షార్ప్గా ఉంటేనే ఎగ్ లోపలికి వెళ్తుంది. కొన్ని హెడ్స్ షార్ప్గా ఉండవు, ఓవల్ షేప్ అట్లా ఉంటాయి. సో ఇలాంటి స్పర్మ్స్ కూడా పెనిట్రేషన్ సరిగ్గా అవ్వదు. సో సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు స్పర్మ్ షేప్ అన్నీ మనం చూసుకుంటాం. సో దాంట్లో స్పర్మ్ ప్రాబ్లం ఐడెంటిఫై అవుతుంది. సో ఎలాంటి ప్రాబ్లం వల్ల మీకు ఫర్టిలైజేషన్ జరగట్లేదు అని కనుక్కుంటే దాని తగ్గట్టు
మీకు మెడిసిన్స్ ఇస్తే హ్యాపీగా ఫర్టిలైజేషన్ మనం బూస్టప్ చేయొచ్చు. సో దిస్ ఈస్ కాల్డ్ ఎగ్ రప్చర్ ఆర్ ఎగ్ రిలీజ్ ఆర్ ఓవ్యులేషన్. ఈ మూడో టర్మినాలజీ ఒకటే. సో ప్రెగ్నెన్సీకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. అండ్ మీకు ఎగ్ విడుదల అవుతుందా లేదా ఆర్ ఏ టైంకి విడుదల అవుతుందో తెలుసుకోవాలంటే ప్లీజ్ విజిట్ 49. థ్యాంక్ యూ.